శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. జై శ్రీరామ్ అండి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి సుందరాకాండ 15వ భాగం ఇప్పుడు మొదలైపోతుందండి. జై శ్రీరామ్. 2. ఇప్పుడు ఆమె కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలి? ఆమె మనుష్య కాంతగా నటిస్తోంది అయోనిజయ అయినా కూడా. మనిషికి కష్టం వచ్చినప్పుడు ఓదార్పు ఏమిటంటే ఎవరికైనా చెప్పుకోవడం. ఎవరికైనా చెప్పుకుంటే ఎంత కష్టమూ కొంత తీరిపోతుంది. ఇప్పుడు ఆవిడికి చెప్పుకోవడానికి ఎవరున్నారు? రాముడికి హనుమ ఉన్నారు, లక్ష్మణస్వామి ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు, వానరులు ఉన్నారు, సీతమ్మ ఎండకన్నెరుగని తల్లి అకస్మాత్తుగా అపహరింపబడింది. కనీసం తన కష్టం చెప్పుకోవడానికి ఒక మనిషి లేడు. సరికదా, ఒక రాక్షసుడిని ఎవరినైనా అక్కడ పెడితే రాక్షసుడు ఆమె వంక చూసేస్తాడేమో, చూడ్డానికి కూడా వీల్లేదు. ఆయన సొత్త, ఆమె రామచంద్రమూర్తి సొత్తు. ఇలా నిర్ణయించడానికి ఆయనెవరు? రావణుడు. ఇప్పుడు రాక్షసీభిః సమావృతాం, మనస్సు ఎంత క్రౌర్యంతో ఉన్నదో, ఎంత రాక్షస బుద్ధి ఉన్నవాడో రావణుడు శ్లోకం చెప్తోందా చెప్పట్లేదా? ఇంతమంది మధ్యలో ఉంటూ కూడా తన కష్టం చెప్పుకోవడానికి మనిషి లేడు. అసలు బ్రతకడం సాధ్యమా? పిచ్చెక్కిపోతుంది ఇంకోళ్ళకైతే. ఆవిడ తపస్సు చేస్తోంది రాముడి కోసం. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ప్రతికూల పరిస్థితులలో మనసు విచలం కాకుండా, కదిలిపోకుండా నిలబెట్టి రామ పాదములను లోపల ఆశ్రయించింది. పైకి అరే రే రే ఇలా ప్రవర్తిస్తున్నాడే అని ఆయన యొక్క దౌష్ట్యానికి ఏడుస్తోంది. ఎవరు కాలిపోతారు ఈ దుష్ప్రవర్తనకి? రాక్షసీభిః సమావృతాం అంటే, అందుకే మహానుభావుడు స్వామి వివేకానందుడు ఒక మాట అన్నాడు. అసలు ఎక్కడా ప్రపంచ వాంగ్మయంలో ఇక సీతమ్మ తల్లి లాంటి వ్యక్తి ఇక పుట్టదు. ఆ తల్లికి ఆ తల్లియే సాటి. మహాపతివ్రత, అద్భుతమైన నడవడి ఆ తల్లిది అన్నాడు. కాబట్టి రాక్షసీభిః సమావృతాం ఉపవాస కృషాం, ఆమె ఉపవాసాలు చేస్తోంది. ఉపవాసాలు అంటే అశనం అంటే అన్నం తినకుండా ఉండడం. ఉపవాసం అంటే మనసుని నిగ్రహించడానికి సాత్విక పదార్థాన్ని పరమ పరిమితంగా అందించి దాని చేత మనసుని పరిపుష్టం చేసుకుని ఎప్పుడూ దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకుని ఉండడం. ఎందుకంటే కడుపుకి కంటికి దగ్గర సంబంధం. కడుపు నిండిపోయింది అనుకోండి, కనురెప్ప పడిపోతుంది. కడుపులోకి రజోగుణ తమో గుణ భూయిష్టమైన పదార్థం వెళ్ళిందనుకోండి, ఆలోచన కూడా అలాగే ఉంటుంది. అందుకే సాత్వికమైన పదార్థం అందిస్తారు. అయినప్పుడు ఆ తల్లి ఉపవాస కృషాం, ఆమె శరీరం కృషించిపోయింది. దేని చేత? ఉపవాసముల చేత. మరి లంకలో బట్టే కట్టుకోదే, ఎలా బ్రతికింది? మరి మనుష్యకాంతగా బతుకుతోంది. 10 నెలలైందిగా. ఓ పండు తిన్నా దోషమేగా. మరి అలాంటప్పుడు ఓ పండు తిన్నాది లంకాపట్టణంలో పండేగా. మరి ఎక్కడది ఆవిడికి? అంటే ఆవిడ పాతివ్రత్య శక్తి అటువంటిది. ఆవిడ శరీరము నిధనం కాకూడదని దేవేంద్రుడు ప్రతిరోజు పాయసాన్నం పంపేవాడు ఆవిడికి. ఆమె ఆ పాయసాన్ని దేవతలు తీసుకొస్తే స్వీకరించేది. దేవతలు అందరికంటికి కనపడరు, అది ఆ తేజస్సున్న వాళ్ళకే కనపడతారు. ఆమె పాయసాన్ని పుచ్చుకుని భర్తృశేషం భర్తకి పెట్టకుండా తినకూడదు. అందుకని ఆమె ఏం చేసేదంటే, ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా ఇది రాముడికి, రాముడు లక్ష్మణుడు తినకుండా తినడు. అది ఆయన నియమం. త్యాగరాజస్వామి కీర్తన ఉంటుంది. బా, ఎంత అద్భుతంగా చేశారో అసలు ఆ కీర్తన. నేను వడ్డిస్తానంటూ చేస్తారు త్యాగరాజస్వామి. రామాయణ హృదయాన్ని పట్టుకుని చేశారు మహానుభావుడు. అందుకని ఈ భూమి మీద ఎక్కడ ఉన్నా రామలక్ష్మణుల యొక్క కడుపు నిండుగాక అని వాళ్ళ ప్రీత్యర్థం ముందు భూమి మీద వదిలిపెట్టేది కొంత పాయసం. బహుపరిమితంగా శరీరాన్ని నిలబెట్టుకోవడానికి కొంత పాయసాన్ని ఆవిడ పుచ్చుకునేది. ఇప్పుడు ఆవిడ లంకలో అన్నపు మితుకు కూడా తినలేదు. ఉపవాస కృషాం, తన ఇంట 10 నెలల నుంచి ఉన్నటువంటి ఒక మహాపతివ్రత పిడికెడు మెతుకులు తన ఇంట్లో తినలా. ఒక కాయ కానీ ఒక పండు కానీ ముట్టుకోలా. ఎవరికి ప్రమాదం ఇది? ఎవడు ఈ పాపానికి బాధ్యత? ఎవడి ఖాతాలోకి ఎడుతుంది ఈ పాపం? ఇవన్నీ మహర్షి చెప్తున్నారా?
చెప్పకుండా చెప్పడం మహర్షి కావ్యరచనలో సౌందర్యం. అందుకు సుందరకాండ. ఉపవాస కృషాం దీనాం, ఆమె మహాదీనంగా ఉంది. సాధారణంగా లోకంలో దీనుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తనకి తాను సహాయం చేసుకోలేనివాడు. ఏ సహాయం అందక ఎవరో వచ్చి ఆదుకుంటే బాగుండునని చెప్పి దైన్యంతో ఉన్నటువంటి వాడెవరో వాళ్ళని దీనుడు అంటారు. ఆమె లోకమాత, జగజ్జనని, అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నురాలు. మరి ఆవిడ దీనురాలు ఏమిటి? ఆవిడ ఎందుకు తనని తాను రక్షించుకోదు? ఆవిడ తలుచుకుంటే ఆవిడ అగ్నిహోత్రునొక్క ప్రార్థన చేసిందనుకోండి, దేవతలనొక్క ప్రార్థన చేసిందనుకోండి, ఆవిడ ఉత్తర క్షణంలో మళ్ళీ కళ్ళు తెరిచేటప్పటికీ ప్రస్రవణ పర్వతం మీద ఉంటుంది రామపాదార విందములయందు. మరి ఎందుకు చేయదు? ఎందుకు దీనంగా అక్కడే ఉంది? అంటే మానవకాంతగా ప్రవర్తిస్తోంది కదూ, పతివ్రతగా నిలబడింది కదూ. పతియాజ్ఞ లేకుండా తన తపస్సుని తన రక్షణ కొరకు ఉపయోగించకూడదు. అది ఆవిడ దైన్యం. ఒక మనుష్యకాంతగా పాతివ్రత్యాన్ని పాటించేటప్పుడు నియమాన్ని దాటకుండా ఉండి, శక్తి ఉండి రావణుణ్ణి నిగ్రహించకుండా తన గౌరవాన్ని నిలబెట్టుకుని అలాగే నిలబడిపోవడంలో దైన్యం కనపడుతోంది తప్ప ఆమె శక్తి లేనిది కాదు. ఇప్పుడు అంత శక్తివంతురాలు శక్తి ఉండి వెళ్లకుండా అలాగే ఉంటే ఆవిడ్ని బాధ పెడుతుంటే ఏమైపోతాడు రావణుడు? ఇది సౌందర్యం శ్లోకంలో. ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునః పునః, ఆమె మళ్ళీ 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 నిట్టూర్పులు విడుస్తోంది. నిట్టూర్పు అంటే అన్నారనుకోండి, అది నిట్టూర్పు అంటారు. పెద్ద ఊపిరి వదిలిపెడుతూ ఉండడం. ఎందుకు అంటే ఆమె లోపల రాముడితో కలిసి ఉంది. ధ్యానమనందు ఆమె రాముడి కన్నా భిన్నంగా లేదు. ఆమె రామపాదార విందములను సేవిస్తోంది లోపల. కానీ ఆమెకి బాహ్యంలో రామస్పర్శ కావాలి, రాముడితో కలిసి ఉండాలి. ఇంత ధ్యానం చేస్తున్నాను, ఇంకా రాముడు రాలేదు. ఏ దోషం జరిగింది? ఎందుకు రాలేదు? ఇది అందుకు ఆవిడ నిట్టూరుస్తోంది. అంటే ఆవిడ ఎంత ధ్యాన స్థితిలో ఉంది. అటువంటి ఆవిడ దగ్గరికి వెళ్ళి అనరాని మాట ఏదైనా అంటే కట్టి కుడిపేదు. ఎంత తపస్సైనా కాపాడుతుందా? ఇంకా ఇదే ఆమె ఆంతరస్థితి. బాహ్యమునందు హనుమ ఎలా కోరుకున్నారో అలా కనపడుతోంది. కాబట్టి తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునః పునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిరప్రభాం. ఆమె శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖ బయటికి వస్తున్నప్పుడు ప్రయత్నపూర్వకంగా మనసు పెట్టి దృష్టి పెట్టి చూస్తే తప్ప మాంసనేత్రములకు ఆకాశమనందు మేఘమండలంలో ఎలా ద్యోతకం కాదో అలా బాగా పట్టి పట్టి చూస్తే తప్ప ఈమె సీతమ్మ అని గుర్తుపట్టడం కుదరదు. అలా శోకమూర్తి అయి బాగా కృషించిపోయి ఏడుస్తూ ఆ తల్లి అలా ఉంది. మరి అలా కనపడాలనేగా అడిగారు నిన్న. అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం ఉష్ణార్థితాం సానుసృతాస్రకంఠీం పురావరార్హోత్తమనిష్కంఠీం సుజాతపక్ష్మామభిరక్తకంఠీం వనే ప్రవృత్తామివ నీలకంఠీం అని అడిగారు కదా. అలాగే కనపడుతోంది ఆవిడ. ఆ తల్లి ఇక్కడే ఉంటుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంత తేలిగ్గా ఆవిడేం కనపడదు. పాలలోనే ఉన్న నెయ్యి ఎంతో సాధన చేస్తే తప్ప పైకి రానట్టు ఆ పాలు తేవాలి, కాచాలి, పొంగిపోకుండా చూసుకోవాలి, పొయ్యి మించి దింపాలి, నీళ్లు చల్లాలి, పెరుగు తేవాలి, తోడు పెట్టాలి, పెరుగవ్వాలి, కవ్వం దింపాలి, నీళ్లు పొయ్యాలి, చల్ల చెయ్యాలి, వెన్న తేలాలి, చేత్తో తీయాలి, గిన్నెలో వెయ్యాలి, పొయ్యి మీద పెట్టాలి, సన్నని సెగ మీద కాల్చాలి, అప్పుడు నెయ్యి వస్తుంది. కానీ నెయ్యి ఎక్కడది? పాలలోదే. అలా అంతటా ప్రకృతి స్వరూపిణి అయ్యున్నటువంటి జగన్మాత ఎలా కనపడుతుంది? ప్రయత్నపూర్వకంగా ధ్యానం చేస్తేనే కనపడుతుంది. అందుకే దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిరప్రభాం పినద్ధాం ధూమజాలేన శిఖామవి విభావసోహో పీతేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమవాసస. ఏమి శ్లోకాలు వేసేశారో మహర్షిని నిజంగా. పినద్ధాం ధూమజాలేన శిఖామవి విభావసోహో. మీకు అసలు ఏ కావ్యంలో కనపడవు ఇటువంటి ఉపమానాలు. ఆ తల్లి ఎలా ఉందంటేట
పొగ పట్టినటువంటి అగ్ని కీలలా ఉందిట. చుట్టూ పొగ ఆవరించింది. అగ్ని కీల ఆ పొగలోంచి ప్రకాశించాలని ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు అది ఎలా ఉంటుందో అమ్మవారు అలా ఉంది, సీతమ్మ అలా ఉంది. అగ్ని కీల సీతమ్మ, చుట్టూ ఉన్న పొగ రావణుడు రాక్షసులు. అగ్ని పైకి లేస్తుంది, పొగ ఏదో ఒకనాడు పోతుంది. జ్వాల నిలబడుతుంది, పొగ పోతుంది. ప్రయత్నించిన పొగ ఎప్పటికీ అగ్ని నిర్ధనం చేయలేదు. పొగ ఉండదు, అగ్ని నిలబడుతుంది. అమ్మవారు శాశ్వతమైన కీర్తి గణిస్తుంది. ఆవరిద్దామని ప్రయత్నించినటువంటి ధూమం లాంటి రాక్షసులు నశించిపోతారు. చెప్పకుండా చెప్పడం కావ్యంలో. అందుకని పినద్ధాం ధూమజాలేన శిఖామవి విభావసోహో పీతే నైకేన సంవీతాం క్లిష్టేనోత్తమ వాసస. ఒకే ఒక్క పట్టు చీర, అది పచ్చటి పట్టుబట్ట. ఎప్పుడు కట్టుకుందో, సీతాపహరణం జరిగేటటువంటి రోజున కట్టుకున్నటువంటి పట్టుబట్ట. ఆ పట్టుబట్టతోటే ఉన్నదు సుమా. మళ్ళీ చెప్తున్నారు మహర్షి, ఎవరిని కట్టి కుడిపేస్తుంది ఇదంతా. కాబట్టి క్లిష్టేనోత్తమ వాసస వ్రీళితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం తపస్వినీం గ్రహాణంగారకేణేవ పీడితామివరోహిణీం. ఇన్ని అసలు అద్భుతాలు ప్రయోగించేశారంతే. వ్రీడితాం, ఆమె సిగ్గుపడుతోందిట. ఏమిటి సిగ్గుపడ్డం ఎందుకు అంటే, కొడుకు కొడుకులా ప్రవర్తించాలి, కొడుకు పురుషుల్లా ప్రవర్తించాడనుకోండి, ఆ తల్లి సిగ్గుపడుతుంది, ఇటువంటి దౌర్భాగ్యుడికి జన్మనిచ్చాను. లోకంలో ఒక విషయం పెద్దలు అంగీకరిస్తారు. పొయ్యి మీద గిన్నె పెట్టి గిన్నెలో పాలు పోస్తే కింద అగ్నిహోత్రం వెలిగితే పాలు పొంగుతాయి. పాల మీద నీళ్లు జల్లితే పాలు కిందకి వెళ్ళిపోతాయి. పాల మీద నీళ్లు అమ్మ, పాల కింద అగ్ని. స్త్రీని చూడడం, స్త్రీత్వాన్ని, ఆడతనాన్ని చూస్తే అగ్నిహోత్రం, అమ్మతనాన్ని చూస్తే పాలు చల్లడం. కన్న తల్లిని చూస్తే ఎవడికైనా కూడా అసలు మనసులో కామవికారం కలగదు. అమ్మా అన్న మాట వినపడగానే కామవికారం అణిగిపోతుంది. నేను మీ అమ్మలాంటి దాన్ని అన్నారనుకోండి ఎవరైనా, మా మన్నించండి అంటాడు. ఎంత దుర్మార్గుడు కూడా. అటువంటిది జగన్మాత, పరకాంత, మహాపతివ్రత, రామచంద్రమూర్తి ఇల్లాలు. ఆమెని తీసుకొచ్చి తల్లి లాంటిది, గృహలక్ష్మి గృహే గృహే, అటువంటి తల్లిని చూడకూడని చూపు చూస్తుంటే ఆవిడ సిగ్గుగా ఉండదు ఇటువంటి బిడ్డ అని. అది ఆమె ఉత్తమ సంస్కారం, అందరినీ బిడ్డలుగా చూడడం. ఇది ఆయన కుసంస్కారం, తల్లి యందు స్త్రీని చూడడం. కాబట్టి వ్రీళితాం దుఃఖ సంతప్తాం, అందుకు ఏడుస్తోంది ఆవిడ. పరిమ్లానాం, వాడి వత్త అయిపోయింది. తామర తీగ ఎండిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది. పరిమ్లానాం తపస్వినీం, ఆమె తపస్సు చేస్తోంది. తపస్సు చేస్తున్నటువంటి స్త్రీ జోలికి వెడితే, మహాపతివ్రత జోలికి వెడితే ఎంత ప్రమాదం. తపస్వినీం గ్రహాణంగారకేణేవ పీడితామివ రోహిణీం. రోహిణి చంద్రుని యొక్క ఇల్లాలు. చంద్రుని యొక్క ఇల్లాలైనటువంటి రోహిణి వంక అంగారకుడు దుష్టమైనటువంటి చూపు చూశాడనుకోండి, అప్పుడు రోహిణికి ఎటువంటి బాధ కలుగుతుందో, ఆ బాధ కలిగిన రోహిణి ఎలా ఉంటుందో సీతమ్మ అలా ఉన్నది. కాబట్టి గ్రహాణంగారకేణేవ పీడితామివ రోహిణీం తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం విపతితామివ విహచా వివశశ్రద్ధ ఆశాం ప్రతిహతామివ. నేను మీతో మనవి చేశా కదూ, అసలు సీతమ్మ దర్శనమైనప్పుడు వాల్మీకి మహర్షి వేసినటువంటి శ్లోకాలలో ఉన్న ఉపమానాలు ఏ కవి ప్రయోగించరు. పరమాద్భుతమైనటువంటి ఉపమానాలు. తాం స్మృతిమివ సందిగ్ధాం. ఇంతకు ముందు ఏదో ఒక విషయాన్ని చదువుకున్నాడు ఆయన. ఆయన చదువుకున్న కారణం చేత ఆ విషయం చెప్పవలసి వస్తే సాధికారికంగా చెప్తాడు, అలవోకగా చెప్తాడు. దాని గురించి పెద్ద పరిశ్రమ ఏం అక్కర్లా, వెంటనే జ్ఞాపకానికి వస్తుంది ఆయనకి. కానీ చాలా కాలం అయిపోయింది, దాని మీద ఆయన పెద్ద శ్రద్ధ పెట్టి ఆలోచించలేదు. ఇప్పుడు తనకి జ్ఞాపకం వచ్చింది ఉందే, అది సత్యమేనా, అదేనా లేకపోతే ఇంకోటా, నేను తప్పు చెప్తున్నానా, ఇదేనా చెప్పవలసింది అని చెప్తున్నవాడికి అనుమానం వచ్చింది అనుకోండి. ఇంతకుముందు చెప్పగలిగిన దక్షుడు, కానీ ఇప్పుడు చెప్పేటప్పుడు అది మరుపుకొచ్చి నేను చెప్తున్నది ఇంతకు ముందు చెప్పిందేనా, ఇంతకు ముందు చెప్పింది సత్యం అదే చెప్తున్నానా, సరిగా జ్ఞాపకం వచ్చిందా, ఇంకోటి ఏదో చెప్పేస్తున్నానా,
అని అనుమానం వచ్చిందనుకోండి, అప్పుడు లోపల ఎంత కుమిలిపోతూ ఉంటాడు పైకి మాట్లాడుతున్నా. ఆ స్థితి ఎలా ఉందో సీతమ్మ అలా ఉందిట. అయ్యో బాబాయ్, అది ఎవరైనా అసలు ఉపమానం అలా ప్రయోగించగలరండి? ఆ స్థితి మనస్సులో ఊహించాలంతే. తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ. ఎంతో వృద్ధిలోకి వచ్చాడు. అబ్బా ఏమి మహానుభావుడండి అని చెప్పుకున్నారు. అకస్మాత్తుగా రాత్రికి రాత్రి ఐశ్వర్యమంతా మధ్యపతనం అయిపోయింది. ఆయనే మరునాటి రాత్రి ధనవంతుల యొక్క ఇంటి గోడల నీడలో నిలబడి గుర్తుపట్టకుండా భిక్షాటన చేస్తున్నాడు. ఇంత వృద్ధిలోకి వచ్చి ఐశ్వర్యం ఒక్కసారి మధ్యపతనం అయిపోతే ఎలా ఉంటుందో అలా ఉందిట సీతమ్మ. వృద్ధిం నిపతితామివ. ఎందుకంటే అప్పుడే చెప్పింది, సీతాపహరణం జరిగే ముందే చెప్పింది, ఇంకా మనం అంతఃపురానికి వెళ్ళిపోతాం కదా రామా, ఒకవేళ అది ప్రాణాలతో దొరకకపోతే ఆ జింక శరీరాన్నైనా పట్టండి, నా అంతఃపురంలో పెట్టుకుంటానండి. ఎందుకంటే ఆవిడ అప్పటికి పెట్టి సర్దేస్తోంది, ఇంటికి వెళ్ళిపోదామని. అయిపోతోంది ఇంకా సమయం, అమ్మయ్య అరణ్యవాసం అయిపోతోంది అనుకుంటోంది. అనుకుంటున్న ఆవిడ ఇంత కష్టంలోకి వెళ్ళింది. మరి ఆవిడ బాధ ఎలా ఉంటుంది? వృద్ధిం నిపతితామివ విహతామివచ శ్రద్ధ. ఇంతకు ముందు ఆయనకి విశేషమైనటువంటి నమ్మకం దేని మీద? శాస్త్రం మీద, గురువు మీద. గురువు గారి మీద, శాస్త్రం మీద ఉన్న విపరీతమైనటువంటి నమ్మకాన్ని, తిరుగులేని నమ్మకాన్ని శ్రద్ధ అని పిలుస్తారు. శంకరాచార్యులు వారు శ్రద్ధ అన్న మాటకు వ్యాఖ్యానం చేస్తూ, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణాత్ సా శ్రద్ధ కడితా సిద్ధి యయా వస్తూపలభ్యతే అంటారు. గురువు గారు తిరుగులేని, ఇంకా గురువు గారు చెప్పారంటే సత్యం, శాస్త్రం చెప్పింది పరమసత్యం. తిరుగులేని నమ్మకం ఎవడికి ఉంటుందో వాడు శ్రద్ధావంతుడు అని పిలుస్తారు. ఒకప్పుడు ఒక వ్యక్తి అటువంటి శ్రద్ధ కలిగిన వాడు. ఇప్పుడు శాస్త్రం ఏమిటి, గురువు గారు ఏమిటండి అని తన విచ్చలవిడిగా తిరుగుతున్నాడు. ఆయన్ని చూస్తే ఎలా ఉంటుందో అలా ఉందిట సీతమ్మ. ఎందుకని? ఒకప్పుడు రాముడి చేత లక్ష్మణుడి చేత రక్షింపబడుతున్నటువంటి దుర్నిరీక్షురాలైనటువంటి తల్లి ఇవాళ అటువంటి స్థితిలో ఉంది. అందుకే తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ విహచామివచ శ్రద్ధ ఆశాం ప్రతిహతామివ. తప్పకుండా ఈ పని అయిపోతుంది అనుకున్నాడు. అమ్మయ్యా ఈ పని అయిపోతుంది, ఇంకా మనకేమీ బెంగలేదు అనుకున్నాడు. చిట్ట చివరకు వచ్చేసింది, పూర్తి వ్యతిరేకంగా జరిగింది. అయిపోతుంది అనుకున్న పని. ఇప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? అతని ముఖం ఎలా ఉంటుంది? అలా ఉందిట సీతమ్మ. ఆ తల్లి యొక్క మనస్థితిని చెప్తారు. తాం నీలకేశీం బింబోష్ఠీం సుమధ్యాం సువ్యవస్థితాం సీతాం పద్మపలాసాక్షీం మన్మథస్య రతిర్యథ. ఇది పవిత్రమైనటువంటి హృదయం అంటే. రావణుడు సీతమ్మని చూస్తాడు, హనుమ సీతమ్మనే చూస్తున్నారు. ఇద్దరు చూస్తున్నది ఆవిడ్నే. కానీ హనుమ చూస్తే ఎలా ఉంటుందో చూడండి. తాం నీలకేశీం, ఓ మా తల్లి జుత్తు నల్లగా ఎంత దీర్ఘమైనటువంటి కేశపాశం, దానికో నమస్కారం. అమ్మవారు మా తల్లి, నా రామచంద్రమూర్తి నా తండ్రి, నా తండ్రి యొక్క భార్య నా తల్లి. మొదటిసారి చూస్తున్నాను మా అమ్మని జీవితంలో, ఇప్పటి వరకు చూడలేదు. తాం నీలకేశీం బింబోష్ఠీం. ఎందుకు ఇవన్నీ? మా స్వామి మహాందగాడు, పుంసామోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం, ఆయనకి తగిన ఇల్లాలు మా అమ్మ. ఆ భావనతో చెప్తున్నారు. బింబోష్ఠీం, ఎర్రదొండ పండు వంటి పెదవి కలిగినది. సుమధ్యాం, చక్కని నడుము, సన్నటి నడుము కలిగినది. సువ్యవస్థితాం, మా తల్లి కూర్చుంటే అపసవ్యంగా అస్తవ్యస్తంగా కాకుండా ఎంత పద్ధతిగా కూర్చుందో చూడండి. సువ్యవస్థితాం సీతాం పద్మపలాసాక్షీం. మా అమ్మ కన్నులు ఇంత కష్టంలో ఉండి ఎరిపెక్కలేదే. ఇప్పటికీ మా అమ్మ కళ్ళు పద్మాలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయే అనుగ్రహ శక్తితో. పద్మపలాసాక్షీం మన్మథస్య రతిర్యథ. మన్మధుడికి రతీదేవి ఎలాగో రామచంద్రమూర్తికి మా అమ్మ అలా కదూ. ఇద్దరు ఒక్కలాంటి వాళ్ళు కదూ. అనుగ్రహ శక్తిలో, ఆకారంలో, రూప సౌందర్యంలో ఒకరికొకరు తగినవారు. ఏమి మా తల్లి? మాన్యాగురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియా ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. ఆర్షవాక్కు. రామాయణం జ్ఞాపకం పెట్టుకుంటే, రామాయణం చదువుకుంటే ప్రతి చిన్న కష్టానికి మనిషి విచలితుడు కాడు. అదొక్కటి చాలదండి. జీవితం అంటే వడ్డించిన విస్తరీ కాదు, పూల పాన్పు కాదు. అకస్మాత్తుగా వచ్చేవే కష్టాలు, ఆపదలు.
కానీ ఎదురొడ్డి ధైర్యంగా నిలబడిన వాడెవడో వాడు జీవితంలో తట్టుకుని నిలబడగలిగినటువంటి మొనగాడు. వాడి చరిత్ర పుటలకెక్కుతుంది. వాడు ఆదర్శవంతుడై లోకానికి నిలబడతాడు. అంతేకాని చిన్న కష్టం వస్తే విచలితుడైపోయినటువంటి వాడు, నేల పడిపోయినటువంటి వాడు, మట్టి ముద్ద చేయిజారిపోతే నేల మీద పడితే ఇక పైకి లేవదు, బంతి చేయిజారి కింద పడితే మళ్ళీ పైకి లేస్తుంది. అలా లేవాలంటే మనసులో ఉత్సాహం ఉండాలి. అందుకు కదూ అంటారు నిన్న, అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ తస్మాన్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహముత్తమం. ఇంతకన్నా చెప్పగలిగిన విషయాలు ఎక్కడైనా ఎవరైనా చెప్పినవి ఉంటాయా? సత్యం వద ధర్మం చర, ఆకాశము భూమి ఈ మధ్యలో చెప్పాలి తప్ప దాటి చెప్తావా, కిందకెళ్ళి చెప్తావా? సనాతన ధర్మంలో చెప్పబడని విషయాలు చెప్పగలిగిన వాడు ఉండడు. ఎందుకంటే సమస్తము సనాతన ధర్మమునందే చెప్పారు. ఎంతో అద్భుతంగా చెప్పారు వ్యక్తిత్వ నిర్మాణం గురించి నిజంగా. అందుకని ఆ తల్లి గురించి చెప్తున్నారు. ఆమె ఎవరు అంటే మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ, గురువుల చేత శిక్షింపబడినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు లక్ష్మణస్వామి. ఆయన సామాన్యమైనటువంటి భక్తుడు కాడు. ఆయన యొక్క భక్తి అనితర సాధ్యం. ఆయన బుద్ధి అంత గొప్ప బుద్ధి. రామాయణం చదివితే అబ్బా ఏమి లక్ష్మణస్వామి, ఏమి భక్తి అనిపిస్తుంది నిజంగా. అటువంటి లక్ష్మణస్వామి చేత గౌరవింపబడినటువంటి తల్లి. తెల్లవారి లేస్తే మొట్టమొదట సీతారాముల పాదములకు నమస్కరించేవాడాయన. సీతమ్మ అంటే అమ్మే. తల్లి సుమిత్రని విడిచిపెట్టేశాడు. మా వదినమ్మ నాతో ఉంది, చాలు మా వదినమ్మ నా తల్లి అనుకున్నాడు. ఈ దేశంలో వదినమ్మ అంటే కన్న తల్లిలా చూడడం ఎంత గొప్ప సంప్రదాయమో, వదినమ్మ పక్కనుంటే అమ్మని మించి ఉంటుంది అని. నిజంగా ఆ లక్ష్మణస్వామి ఏమైపోయాడో అని ఆ తల్లి ఎంత ఏడ్చిందో నిజంగా. అసలు రామాయణము కుటుంబ వ్యవస్థ అని మాట్లాడితే ఓ కుటుంబం అంటే ఇలా బ్రతకాలా అనిపిస్తుంది. అటువంటి లక్ష్మణస్వామి చేత గౌరవింపబడినటువంటి తల్లి. రాముడికి ఇద్దరే పక్కన. ఎందుకనంటే వాల్మీకి రామాయణంలోది కాదు కానీ ఆవేశం ఆపుకోలేక ఒక విషయం చెప్తా. సీతారాములు అరణ్యవాసానికి వెళ్తున్నారు. ముందు రాముడు వెడుతున్నాడు, మధ్యలో సీతమ్మ నడుస్తోంది, వెనక లక్ష్మణస్వామి వెడుతున్నారు. వెడుతూ ఉండగా ఒక పెద్ద చెట్టు కనపడింది. ఆ చెట్టుకి తీగ అల్లుకుని పువ్వులు పూసింది, పెద్ద పెద్ద పువ్వులు. రాముడు చటుక్కున ఆగన్నాడు, లక్ష్మణ చూశావా, ఈ చెట్టు చాలా పెద్దదోయ్, కానీ చెట్టుకి చెట్టుగా అందం లేదు. ఈ తీగ చెట్టును అల్లుకుంది, పెద్ద పెద్ద పువ్వులు చెట్టుకి ఒత్తుకునేటట్టుగా అల్లుకుంది, అందుకని ఈ చెట్టుకి ఇంత అందం వచ్చింది, అవునంటావా అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే పురుషుణ్ణి చెట్టుతో చెప్తారు. నేను చెట్టు లాంటి వాణ్ణి, కానీ నాది కాదో గొప్ప, ఇటువంటి భార్య దొరికింది చూసావా, ఐశ్వర్యం అంతా వదిలేసి కూడా నన్ను అనుగమించి వచ్చింది. మీ వదిన వల్ల నా మనశ్శాంతి, ఆమె నా జీవితానికి భద్రత, ఆమె వలన ప్రశాంతంగా ఉన్నాను. ఇటువంటి భార్య దొరకడం కన్నా అదృష్టం ఏముంటుంది అన్నాడు. సీతమ్మంది, ఏమో లక్ష్మణ ఆయనకి అలా అనిపించింది, కానీ ఎంత గొప్ప తీగైనా ఎంత పెద్ద పువ్వులైనా ఇటువంటి చెట్టు ఆసరా దొరకకపోతే నేల మీద పడితే మేకలు తినుండేవి. అటువంటి చెట్టు ఆసరా దొరికింది కాబట్టే తీగ శోభిస్తోంది, అవునా లక్ష్మణ అంది. అంటే నేను ఎంత ప్రేమ కలిగిన దాన్నైనా మీ అన్నగారు లాంటి భర్త దొరకకపోతే నా సౌశీల్యం ఎలా ప్రకాశిస్తుంది? మరి మండోదరి శీలం ప్రకాశించిందా? మహాతల్లి, ఆవిడ గొప్ప పతివ్రత. మరి ఏది సీతమ్మని చెప్పినట్టు చెప్తావా అంటే చెప్పాలి కూడా నిజానికి, కానీ మరి సీతమ్మ వైభవంతో సమానంగా చెప్పట్లేదుగా. కాబట్టి మీ అన్నయ్య గొప్ప అంది. అంటే సీతారాములు ఇద్దరూ కలిసి లక్ష్మణస్వామిని అడిగారు, లక్ష్మణ నిజంగా చెప్పు, చెట్టు వల్ల తీగ కందమా, తీగ వల్ల చెట్టు కందమా అన్నారు. అంటే వదిన వల్ల నాకందమా, నా వల్ల వదిన కందమా చెప్పన్నారు. ఆయన అన్నాడు, చెట్టు వల్ల తీగకో తీగ వల్ల చెట్టుకో నాకు తెలియదు, కానీ ఇంత పెద్ద పెద్ద పూలతో అల్లుకున్నటువంటి తీగతో కలిసి ఉన్నటువంటి చెట్టు కింద విశ్రాంతి తీసుకునే అదృష్టం పొందిన బాటసారినైనా నా అదృష్టం. అంటే మీ వంటి అన్నా వదిన సీతారాములు నాకు అన్నా వదినలుగా లభించడం, మిమ్మల్ని సేవించడం నా అదృష్టం అని చెప్పుకున్నాడు. ఒక రోజున అరణ్యవాసంలో లక్ష్మణస్వామిని పిలిచి రామచంద్రమూర్తి అసలు వెళ్ళిపోదాం అనుకుంటున్నాడేమో చూద్దామని చెప్పి, ఏదో ఇంటి దగ్గర కౌసల్య చాలా కష్టపడుతూ ఉంటుంది, సుమిత్ర కష్టపడుతూ ఉంటుంది, భరతుడు వచ్చేసి ఉంటాడు, పట్టాభిషేకం అయిపోతుంది, బాధపడుతూ ఉంటుంది, వెళ్ళిపో రక్షించన్నాడు. ఆయన అన్నాడు, అలాగే వెళ్ళిపోతాను కానీ అన్నయ్య, నచితేన తయాస్వీత నచాహం అపిరాఘవ,
ముహూర్తమపి జీవావో జలన్మచ్చా వివాధృతౌ అన్నాడు. అన్నయ్య నన్ను వెళ్ళిపో 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 అంటున్నావు, మరి సీతమ్మని అంటలేదు వెళ్ళిపోమ్మని. అంటే సీతమ్మ నిన్ను విడిచిపెట్టి ఉండలేదని నీకు నమ్మకం, నేను ఉండగలనని నమ్మకం, నన్ను వెళ్ళిపోమ్మంటున్నావు. నేను వెళ్ళిపోతానన్నయ్య, కానీ ఎలా వెళ్ళిపోతానో తెలుసా? నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు, వెనక్కి తిరిగి చూస్తున్నప్పుడు ఎంతసేపు నువ్వు లీలా మాత్రంగా కనపడతావో అంతసేపు మాత్రమే ప్రాణములతో ఉండి ఇక నీ దర్శనం నాకు ఆగిపోగానే ఎలా చనిపోతానో తెలుసా? బాగా లోతైనటువంటి నీటితో ఉన్నటువంటి సరోవరంలో ఆడుకుంటున్నటువంటి చాప పిల్లని చేత్తో పట్టుకుని పైకి తీసి ఒడ్డున విసిరేస్తే ఒంటికి తడి ఉన్నంతసేపు మాత్రమే బ్రతికి ఎగిరి 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 తడియారిపోయిన తరువాత ప్రాణం విడిచిపెట్టిన చాప పిల్లలా వెనక్కి తిరిగి చూస్తూ వెడుతున్నప్పుడు ఇక నువ్వు కనపడ్డం ఆగిపోగానే చాప పిల్లలాగే నేను ప్రాణం వదిలేస్తానన్నాయా, నిన్ను వదిలి నేను ఉండలేనని చెప్పుకున్నాడు. అంతటి మహాభక్తుడు. అంతగా అన్న వెనక అంతమంది గురువుల్ని సేవించాడు. అంతటి గొప్ప బుద్ధి కలిగిన వాడు. మాన్యా గురు వినీతస్య, గురువుల చేత శిక్షింపబడినటువంటి గొప్ప బుద్ధి కలిగిన లక్ష్మణస్వామి చేత గౌరవింపబడిన ఇల్లాలు. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ. పెద్దలైనటువంటి వారందరి చేత కూడా ఒక కోడలంటే ఇలా ఉండాలి అని కొందరన్నారు, ఆడపిల్ల పుడితే ఇలా ఉండాలి అని కొందరన్నారు, వదినగారంటే ఇలా ఉండాలి అని కొందరన్నారు, అసలు యువరాజుకి భార్యగా ఉండాలంటే ఇలా ఉండాలి అని కొందరన్నారు, అసలు ఆడపిల్ల అంటే ఈమె అని కొందరన్నారు. పెద్దలైన వారందరి చేత ఇన్ని రకాలుగా గౌరవింపబడి ఎన్నడూ మత్స ఎరగనటువంటి తల్లికి ఇంత పెద్ద కష్టం వచ్చింది. రాక్షసీ స్త్రీల మధ్యలో ఉండి దుఃఖపడుతోంది. ఎవరు? పెద్దల చేత కూడా గౌరవింపబడి ఎటువంటి జీవితం అని పొగడబడినటువంటి తల్లి ఇటువంటి దుష్టుల మధ్యలో చేరి బాధపడుతోంది. కాలోహి దురతిక్రమ. ఏమి కాలం ఎటువంటి వారిని ఎలాగైనా చెయ్యగలదు. కాలాన్ని అధిగమించడం ఎవరికీ సాధ్యం కాదు. దాని బలం అటువంటిది. ఒక్కటి ఆలోచించండి, రామాయణం ధారణలో ఉంటే కష్టం వచ్చినప్పుడు ఈ శ్లోకాలు జ్ఞాపకానికి వచ్చాయనుకోండి, నేను పడుతున్న కష్టం ఎంత, నా తల్లి సీతమ్మ పడిన కష్టం కన్నా పెద్ద కష్టమా నేను పడుతున్న కష్టం, ఊంచుకునే శక్తి నా తల్లి నాకు అనుగ్రహిస్తుందని నిలబడగలుగుతాడు మనిషి. లేకపోతే జీవితంలో అకస్మాత్తుగా వచ్చి పడిపోయేటటువంటి కొన్ని కష్టాలకి గుండెపోటు వచ్చి చచ్చిపోతాడు. లేకపోతే దాన్ని తట్టుకోవాలి అంటే రామాయణాది కావ్యములు ఊతమిస్తాయి. అందుకే ఋషికి రుణపడిపోయాం మనం. ఋషికి తర్పణ ఇవ్వడానికి కారణం అదే ఈ జాతి. కాబట్టి మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. అటువంటి తల్లి ఇంత దుఃఖపడుతోందా? సాయం కావాలి నన్ను ఎవరి కష్టంలోంచి బయటికి తీస్తారని. కాలోహి దురతిక్రమ. కాలాన్ని దాటడం ఎవరికి సాధ్యం కాదు. ఏం ఆశ్చర్యం! రాజ్యం వా స్త్రిషులోకేషు సీతావా జనకాత్మజాం త్రైలోక్య రాజ్యం సకలం సీతావానాప్నుయాత్కలాం. 3 లోకముల యొక్క అధికారం, 3 లోకములు మన చేతిలో పెట్టి వీటి మీద అధికారం చలాయించంటే అది గొప్పదా? సీతమ్మని ఇల్లాలుగా పొందడం గొప్పదా అంటే సీతమ్మని ఇల్లాలుగా పొందినటువంటి అదృష్టం 3 లోకముల ఆధిపత్యంలో 16వ వంతు కూడా ఆమెతో సమానం కాదు. ఇటువంటి ఇల్లాలని పొందిన రామచంద్రమూర్తి ఎంత అదృష్టవంతుడు! దుష్కరం కృతవాన్ రామో యయిమాం మత్తకాసినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. అప్పటి వరకు ఆయనకి రాముడు ఒక్కడే తెలుసు హనుమకి. రాముడంటే ప్రాణం. అటువంటి హనుమ శిశుపావృక్షం మీద కూర్చుని చెప్తున్నారు, రాముడు చాలా దుష్కరమైన కార్యం చేశాడు. ఇది ఎవరు చెయ్యలేని పని, చెయ్యరా అని పని. గుండె చాలా దిట ఉన్నవాడు తప్ప ఈ పని చెయ్యలేడు. ఇటువంటి ఇల్లాలు, ఇటువంటి భార్య అపహరింపబడితే జాడ తెలియకుండా పోతే గుండె జారిపోకుండా, శరీరం పడిపోకుండా ఇంకా నిలబడి నిలదొక్కుని స్వకర్మ చేస్తూ 10 మందికి ఉపకారం చేస్తూ నిలదొక్కున్నాడంటే ఆ రాముడే రాముడు, ఈ తల్లే తల్లి. అబ్బా ఏమి దాంపత్యంరా అని ఒక మాట అన్నారు. నాకిప్పుడు అర్థమైంది. అసలు సీతారాములిద్దరూ విడిగా ఉండడం అన్న మాట లోకంలో ఉండదు. ఎందుచేత అంటే అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. సీతమ్మ మనసు సీతమ్మ దగ్గర, రాముడి మనసు రాముడి దగ్గరే ఉంటే ముహూర్త కాలం కూడా వీళ్ళిద్దరూ బ్రతకరు.
సీతమ్మ మనసు రాముడి దగ్గర ఉంటుంది, రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంటుంది. అందుకు వీళ్ళు అన్యోన్యమైన దాంపత్యం అయింది. అందుకే ఇప్పటికీ శుభలేఖ వేస్తే జానక్యాహ కమలామలాంజలి పుటేయాహ పద్మరాగాయితాహ న్యస్తారాఘవ మస్తకైచ విలసత్కుంద ప్రసూనాయితాహ స్రస్తా శ్యామలకాయ కాంతి కలితా యాయింద్రనీలాయితాహ ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాహ. ఈ శ్లోకం లేకుండా శుభలేఖ వెయ్యరు సంప్రదాయం. ఎందుకో తెలుసా? దాంపత్యం అంటే సీతారాములే, వాళ్ళిద్దరే దంపతులు. ఎందుకంటే మనుష్యులుగా వచ్చి అన్యోన్య దాంపత్యం అంటే పక్క పక్కన కూర్చున్నంతసేపు సంతోషంగా ఉండడం కాదు, అంత కష్టం వచ్చినా ఆయన మీద ఎంతమంది కాంతలు వ్యామోహం చెందిన సీతమ్మ యందు వినా నా కామము వేరొకరి యందు లేదు అని నిలబడిన మహాపురుషుడు. జై శ్రీరామ్ అండి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి సుందరాకాండ 15వ భాగం పూర్తయిందండి. మరలా 16వ భాగంలో కలుసుకుందామండి. అంతవరకు జై శ్రీరామ్. దీని ముందు భాగాలు కనుక మీరు చూడనట్లయితే ఈ కింద డిస్క్రిప్షన్లో లింకులు ఉన్నాయి, పూర్తిగా చూడండి. జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మోగించండి, మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియోస్.